ఈనాటి వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాన్యశ్రీ లింగం శ్రీధర్ గారిని సన్మానించవలసిందిగా మన యాజ ఈరోజు మన పాఠశాలలో జరిగిన 26వ వార్షికోత్సవానికి పిలువగానే విచ్చేసి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినట్టి గౌరవనీయులు పూజ్యులు శ్రీ లింగం శ్రీధర్ గారికి మా పాఠశాల యావత్తు కుసుమాంజలిని సమర్పిస్తున్నది. మీ ప్రోత్సాహానికి మా ధన్యవాదములు సార్. ఈరోజు మేము చూపినవి కేవలం నాటకాలే కాదు, మా జీవితాల్లోని మార్పులు సార్. మీరు ఉపన్యాసంలో తెలిపిన ఎన్నో విషయాలు ఎన్నటికీ మరువలేనివి. తల్లిదండ్రుల బాధ్యతలు, సహజ వనరుల వినియోగం, మానవ సంబంధాల తీరు మమ్ములను ఎంతగానో ఆకట్టుకున్నది. మా పాఠశాల యాజమాన్యం వారి ప్రయత్నం కూడా ప్రతి విద్యార్థిని ఒక అర్జునుడిలా, ఒక శివాజీలా, ఒక చంద్రశేఖర్ ఆజాద్లా, ఒక భగత్ సింగ్లా తీర్చిదిద్దాలనేది వారి సత్సంకల్పం. మీరు మీ ఉపన్యాసంలో తెలిపిన మార్పు మాతోనే ప్రారంభం అయ్యిందని మేము సగౌరవంగా తెలియజేయుచున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మరోసారి ధన్యవాదములు సార్. అదేవిధంగా సంస్కారము, వ్యక్తిత్వ వికాసము, సమయపాలన, క్రమశిక్షణ, నైతిక విలువలు, పోషకాహార ప్రాధాన్యత మొదలైన ఎన్నో విషయాలను లైఫ్ స్కిల్స్ క్లాసుల ద్వారా మా సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న మా పాఠశాల కార్యనిర్వాహకులు శ్రీ బాలేంద్ర గారికి, శ్రీ తేజేంద్ర గారికి ఈ సందర్భముగా ధన్యవాదములు తెలుపుకునే అవకాశం కలిగినందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను తెలుపుకొనుచున్నాము. అలాగే ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఇంత విజయవంతం చేయడానికి ఎంతగానో పాటుపడి అకుంఠిత దీక్షతో అంతరించిపోతున్న కళలను మాకు తెలియజేయడానికి మమ్మల్ని ముందుకు నడిపిన మా వర్ధన పాఠశాల యాజమాన్యం వారికి, ప్రధానోపాధ్యాయుని గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి మా కృతజ్ఞతలు. పాఠశాలలో పనిచేయుచున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేయుచున్నాము. అలాగే ఈ కార్యక్రమాలలో పాలు పంచుకొని విజయవంతం చేసిన పెద్దలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు నా ధన్యవాదములు తెలియజేయుచున్నాను. జాతీయ గీతాన్ని ఆలపించడం కోసం అందరూ లేచి నిలబడివలసిందిగా కోరుచున్నాము. School attention! Let us sing national anthem together.